చింతలకుంట దగ్గర ఉన్న అండర్ పాస్ పనులు పూర్తి కాక ప్రజలకు చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడ్డది. అధికారుల నిర్లక్ష్యం వలన నెలన్నర నుంచి ఆ ఏరియాలో తవ్వి ఇప్పటికి పనులు పూర్తి కాక అక్కడి నుంచి సాగర్ రింగ్ రోడ్ నుంచి లేకపోతే చెంపాపేట నుంచి అక్కడ నుంచి సంతోష్ నగర్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా అక్కడికి వచ్చి మళ్ళీ వనసలిపురం హైదనగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకుని ఎల్బీ నగర్ పోయి ఎల్బీ నగర్ నుంచి రావాల్సిన పరిస్థితి. ఇంత రద్దీ ఉండి మెయిన్ రోడ్ అయినటువంటి ఈ రోడ్డును ఇంత నిర్లక్ష్యంగా అధికారులు పట్టించుకొని పూర్తి చేయకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇట్లాంటివి కూడా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడం శోచనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అక్కడ పనులు ఆగడం వలన రాత్రిపూట పిల్లలు అందులో లోపల పోయి మద్యం సేవిస్తున్నారు అందరూ లోపలికి వెళ్ళి. అయినా కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఇంత నిర్లక్ష్యం ఇట్లాంటి మెయిన్ రోడ్డును కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది ఇక కాంగ్రెస్ పార్టీకే తెలవాలి. ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా పనులు జరుగుతున్నాయని మీకు అందరికి తెలిసిన విషయమే. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్మించినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు 2019లో అది అండర్ పాస్ అనేది నిర్మించడం జరిగింది. ఆ రోజు వాటి నుంచి ఈ రోజు వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా తీవ్రంగా దాని తర్వాత ఉన్నది కొద్ది రోడ్ బాగానే ఉండే కొద్ది పెచ్చలు వేసినట్టు ఉండే. అయినా సరే చేయడం మంచిదే, కానీ ఇంత నిర్లక్ష్యంగా ఆ రోడ్ అన్నప్పుడు ఇంపార్టెంట్ తీసుకొని తొందరగా చేసే బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని చెప్పి ఇప్పటికైనా వాళ్ళ అధికారులు దృష్టి పెట్టుకొని ఎంబడే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.